వరంగల్ అర్బన్ లో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న గణపతి దేవ హిందూ మహాసమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పలు బస్తీల ప్రజలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. లేబర్ కాలనీ, గరీబ్ నగర్, అర్బన్ కుంట, గాంధీనగర్, శాలిని నగర్, చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన సంస్కృతి ప్రచారమే మహాసమ్మేళనం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధార్మిక చైతన్య సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనకు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన అబ్బనికుంట బస్తీ నుండి టీఆర్టీ గ్రౌండ్లో ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము గణపతి దేవ హిందూ మహాసమ్మేళనాన్ని ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత 4 రోజుల నుండి ప్రచార కార్యక్రమం అనేది ఈ అబ్బనికుంట బస్తీ ప్రాంతంలో చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము టీఆర్టీ గ్రౌండ్ కు వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహాసమ్మేళనానికి వచ్చే ముఖ్య వక్తలు స్వామీజీ, పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ, జగద్గురు గీతాశ్రమ వ్యవస్థాపకులు మరియు ముఖ్య వక్త ఆదరణీయ కాచం రమేష్ గారు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ మరియు మహిళా వక్త శ్రీమతి సాగర్ తనుజ గారు, వరంగల్ వికాస తెలంగాణ ప్రజ్ఞ కోఆర్డినేటర్ వీరు హాజరవుతున్నారు. కాబట్టి మన అబ్బనికుంట ఏరియా నుంచి మన హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన దేశం నలుమూలలో కూడా మన హిందూ బంధువుల ఐక్యత చాటాలని నా యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా తమ కర్తవ్యంగా భావించి ఈ యొక్క సభకు హాజరై మన హిందువుల ఐక్యత చాటాలని హిందూ మహాసమ్మేళన కార్యక్రమాన్ని అబ్బన్కుంట బస్తీలో ఘనంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మరి 14వ తారీఖు రోజు టీఆర్టీ గ్రౌండ్ ఆ రోజు 5:30 గంటలకు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పెద్ద స్టేజ్, చైర్స్, కార్పెట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన మజ్జిగ కానీ, వాటర్ కానీ, వాళ్ళకి భోజన సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారి ప్రవచనాలు విని పరవశించాల్సిందిగా మరి కమిటీ తరఫున మేము కోరుతూ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు 5:30, 6 గంటల నుండే మనకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలవుతుంటాయి. ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళ ప్రవచనాల ముందు ఒక 2-3 బృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సంస్కృతి తర్వాత పూర్తిగా వారి మెసేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెసేజ్ తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేసినాం. అందరూ కూడా రావాల్సిందిగా మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ అందరినీ హిందువులందరినీ కూడా కదిలిస్తున్నాం. ఓకే.